హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మైనారిటీ హోల్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కంపెనీల నుంచి ఈ క్వెషన్ ఎలా అడుగుతారంటే స్టేట్ ద రైట్స్ ఆఫ్ ద మైనారిటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద రెమెడీస్ అగైన్స్ట్ ద అప్రెషన్. అప్రెషన్ అంటే అణిచివేత. విత్ ద హెల్ప్ ఆఫ్ డిసైడెడ్ కేసెస్. మనం ఈ క్వెషన్‌లో ఈ టాపిక్‌లోకెళ్ళే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మైనారిటీ షేర్ హోల్డర్ అంటే ఎవరు? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కంపెనీలో 3 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ముగ్గురు. ఏ, బి, సి. ఏకి 60% వాటా ఉంది. 60. బికి, సికి 20% వాటా ఉంది. సో టోటల్ 60 + 20 + 20 100%. ఈ కేసులో బి, సి అనేవాళ్ళు మైనారిటీ షేర్ హోల్డర్స్ అవుతారు. ఏ మెజారిటీ షేర్ హోల్డర్ అవుతాడు. సో ఏకి కంపెనీ పరమైన డెసిషన్స్ ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఏ తీసుకోగలరు. సేమ్ టైమ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ హక్కులు, రెగ్యులేషన్స్ కూడా ఎన్‌సీఎల్‌టీ కాపాడుతుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న 5 టైప్స్ ఆఫ్ ఓట్స్, రైట్స్ మైనారిటీ షేర్ హోల్డర్స్‌కి మన కంపెనీలో ఇచ్చింది. ఫస్ట్‌ది రైట్ టు ఓట్. కంపెనీలో జనరల్ మీటింగ్స్, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఓట్ చేయాల్సినప్పుడు మైనారిటీ షేర్ హోల్డర్స్ కూడా ఓట్ చేయగలరు. అది ఎటువంటి కేసెస్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, అప్రూవల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సింపుల్ రిజల్యూషన్స్, స్పెషల్ రిజల్యూషన్స్ అన్నిటిలోనూ మైనారిటీ షేర్ హోల్డర్స్ కూడా ఓట్ పవర్ ఉంటుంది. సెకండ్‌ది రైట్ టు రిసీవ్ డివిడెండ్స్. కంపెనీ లాభాలని షేర్ హోల్డర్స్‌కి ఇస్తుంది కదా! అప్పుడు మెజారిటీ షేర్ హోల్డర్స్‌కి ఎలా అయితే వాళ్ళ షేర్ పర్సెంటేజ్‌లో అమౌంట్ వస్తుందో, అదే విధంగా డివిడెండ్స్ రిసీవ్ చేసుకునే రైట్ మైనారిటీ షేర్ హోల్డర్స్ కూడా ఉంటుంది. థర్డ్ రైట్ వచ్చేసి ఇన్స్పెక్ట్ బుక్స్ అండ్ రికార్డ్స్. మైనారిటీ షేర్ హోల్డర్స్ అందరూ ఎనీ టైమ్ ఇయర్‌లో కంపెనీ మెయింటైన్ చేసే బుక్స్, రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ రైట్ టు కాల్ ఫర్ జనరల్ మీటింగ్. ఇక్కడ ఒక చిన్న ట్రిక్, చిన్న సబ్ క్లాజ్ ఉంది. ఏంటంటే అన్ని మైనారిటీ షేర్ హోల్డర్స్ అందరూ జనరల్ మీటింగ్ ని కాల్ చేయలేరు. ఎవరు చేయగలరు అంటే సెక్షన్ 100 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం షేర్ హోల్డర్ విత్ అట్‌లీస్ట్ 10% షేర్ ఉన్న వాళ్ళు మాత్రమే జనరల్ మీటింగ్స్ ని ఇన్వైట్ చేయగలరు, కాల్ చేయగలరు. అండ్ ఫిఫ్త్ రైట్ ఏంటంటే ఇన్ కేస్ ఈ పైనున్న 4 రైట్స్ లో ఏవైనా ఇన్‌ఫ్రింజ్‌మెంట్ జరిగింది అంటే, లేదా అణిచివేతకు గురైతే కంపెనీ మేనేజ్మెంట్ మీద ఈ అణిచివేతకు గురైన మైనారిటీ షేర్ హోల్డర్స్ రిలీఫ్ కోసం అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ ఎవరికెళ్ళొచ్చు అంటే కోర్ట్. కోర్ట్ అంటే కంపెనీస్‌కి రిలేటెడ్ ఎన్‌సీఎల్‌టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో ఈ 5 రైట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెమెడీస్. సో ఇప్పుడు ఫిఫ్త్ రైట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కోర్ట్‌కెళ్ళొచ్చు, ఎన్‌సీఎల్‌టీకెళ్ళొచ్చు, అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా! సో రెమెడీస్ ఏమున్నాయన్నది సెక్షన్ 241 నుంచి 246 వరకు కంపెనీస్ యాక్ట్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ రెమెడీస్ ఏం చేస్తాయంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ యొక్క రైట్స్‌ని కాపాడతాయి. మనం 3 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 241 కంపెనీస్ యాక్ట్ 2013. దీని ప్రకారం ఏదైనా కంపెనీ ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఆపరేషన్స్ జరుగుతున్నట్లయితే, ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకం అంటే అగైన్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే మైనారిటీ షేర్ హోల్డర్ సెక్షన్ 241 ప్రకారం కోర్ట్ ఎన్‌సీఎల్‌టీలో అప్లికేషన్ పెట్టొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 242 ఏం చెప్తుందంటే ఎన్‌సీఎల్‌టీ క్యాన్ ఇష్యూ ఆర్డర్స్ టు, అంటే ఎన్‌సీఎల్‌టీకి పవర్స్ ఉన్నాయి. 242 ప్రకారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఎలా అంటే ఎలాంటి అణిచివేతకు గురైనప్పుడు దాన్ని సాల్వ్ చేయొచ్చు.
మిస్‌మేనేజ్‌మెంట్ ఏదైనా జరిగినప్పుడు డైరెక్టర్స్‌ని చేంజ్ చేయొచ్చు. కంపెనీ కాండక్ట్ గురించి డిస్కషన్ చేసి ఎన్‌సీఎల్‌టీకి రిపోర్ట్ ఇవ్వగలుగుతాం. అండ్ థర్డ్ సెక్షన్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈస్ 244. సెక్షన్ 241లో అప్లికేషన్ పెట్టొచ్చు లేదా ఇష్యూ ఫైల్ చేయొచ్చు అని చెప్పాను కదా! 244లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది డిఫైన్ చేస్తుంది. సెక్షన్ 241కి ఎవరైతే ఎలిజిబుల్ అనేది సెక్షన్ 244లో డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇదొక కేస్‌లా శాంతి ప్రసాద్ జైన్ వర్సెస్ కళింగ ట్యూబ్స్. ఇది ల్యాండ్‌మార్క్ కేసు. ఇది అప్రెషన్ గురించి సుప్రీం కోర్ట్ చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న కేస్ ఇది. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యాయ విద్య. థాంక్స్. థాంక్ యూ.